అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. టాగు ఫార్మా కంపెనీలో మంగళవారం అర్ధరాత్రి విష వాయువులు లీక్ అవ్వడంతో 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది. రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి ఇస్వాయువు లీకేజ్ కారణంగా 9 మంది అస్వస్థకు గురయ్యారు. ఒక కార్మికుడు అమిత్ బాగ్ అనేటువంటి కార్మికుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి 23 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక కార్మికుడు మృతి చెందాడు. 8 మంది కార్మికులు అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు ఈ రోజు ఉదయాన్నే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక పవన్ సాయి హాస్పిటల్ అనేటువంటి ప్రాథమిక స్థాయి హాస్పిటల్కి తరలించారు. తర్వాత వారికి పరిస్థితి విషమించడంతో కిమ్స్ ఐకాన్ అనేటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందగా 8 మంది ఉద్యోగులు ఏదైతే కంపెనీ రికార్డుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్లో 8 మంది అస్వస్థకు గురయ్యారు. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సక్రమైన మాస్కులు కూడా లేకపోవడంతో ఆ కార్మికులు అస్వస్థకు గురై ఆ రకంగా వాయువులు పీల్చి పడిపోయినటువంటి పరిస్థితి. అందుకని భద్రతా ప్రమాణాలు పాటించలేనటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలా. భద్రతా ప్రమాణాలు కాకుండా యాజమాన్యాలు పూర్తిగా చట్టాలను ఉల్లంఘిస్తా ఉన్నారు. భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారు. భద్రతా కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి. ఎంత నిర్లక్ష్యం అంటే రాత్రి జరిగితే మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా కార్మికులకు కానీ కార్మిక కుటుంబాలకు కానీ ఇటు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి కానీ కబురు తెలియలేనటువంటి పరిస్థితి. అస్తాపురంలో ఎసెన్షియల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి గారు ₹1 ప్రకటించి ఆ రోజు ఆయన చెప్పింది అంటే ఐ పవర్ కమిటీ ఉంటుంది, భవిష్యత్తులో ప్రమాదాలు జరగవు, ఆ ప్రమాదాలు నివారించే చర్యలు చేపడతామని. ఈరోజు వచ్చేసరికి ఏంటి, రాత్రి 9 గంటలకి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఉదయం 6 గంటల వరకు హాస్పిటల్కి పంపించలేదు. దీని తీవ్రతకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు చెప్తున్న హెచ్ఆర్ కానీ మిగతా వాళ్ళు చెప్తుంది అంటే అంత పెద్ద తీవ్రత కాదని. ఎందుకు ఒక ఆయన చనిపోయాడు, దీనికి సంబంధించిన దాంట్లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎందుకు ఇక్కడ ఉంచాల్సి వచ్చింది? ప్రాథమిక చికిత్స కోసం కూడా సాయి పవన్ హాస్పిటల్ వడ్లపూడి దగ్గర తీసుకెళ్లారు. అంటే దీనికి సంబంధించిన తీవ్రత కూడా యాజమాన్యం సరిగ్గా పట్టించుకోలేదు. ఆ తర్వాత అది తీవ్రంగా ఉందని చెప్పి ఒక ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు కిమ్స్ ఐకాన్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అందులో 2 ఐసీయూలో ఉన్నారు. అంటే దాదాపు 9 మందిలో ఒక ఆయన చనిపోయాడు, 2 అస్వస్థ ఐసీయూలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించిన దాంట్లో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కనీసం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ కానీ లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఇక్కడ లేదు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లా అధికారులకు ఎవరికి తెలియదు. అంటే నిగూఢంగా ఉంచారనే దాంతో అంటే చనిపోకపోతే ఈ ప్రమాదం ప్రెస్ వాళ్ళు బయటికి తీసుకోకపోతే వాళ్ళంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించే పరిస్థితి. ఎందుకు ఈ రకంగా వ్యవహారం చేస్తుంది అంటే మేము ఏం చేసినా ప్రభుత్వాలు మా తరఫున ఉన్నాయి, అధికార యంత్రాంగం మా తరఫున ఉంది, మేమేమైనా చేయొచ్చు అనే దగ్గర ఇండికేషన్స్ ఇస్తుంది. సరైనది కాదు. ఎందుకంటే దాదాపు ఇక్కడున్న ఫార్మా జెడ్లో కానీ ఎస్సీ జెడ్లో కానీ 75,000 మంది కార్మికులు ఉన్నారు. నిరంతరం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి నిఘా వ్యవస్థ ఏమైనా ఉందా? నిఘా వ్యవస్థ లేదు. ప్రమాదక హెచ్చరికలకు సంబంధించిన దాంట్లో ఏమైనా ఉందా? దానికి లేదు. మేము వెళ్ళి ఆ బాయిలర్ దగ్గర మేము వెళ్ళి చూసాం. ఆ బాయిలర్కి సంబంధించిన దాంట్లో లోపల ఏదైతే కెమికల్స్ ఉన్నాయో రియాక్ట్ అయ్యింది. వాళ్ళు ఏం చేశారంటే వెంటనే డమ్మీ చేసేసారు. దానికి ఉన్న ఏదైతే కనెక్షన్ ఉందో బయటికి తీయాల్సిన కనెక్షన్ కూడా తీసేశారు. అంటే దానికి కావాల్సిన ఎంక్వైరీకి కావాల్సినవన్నీ తీసేసి ఏం జరగలేదనే పరిస్థితి ఉంది. అదే కాదు, దానికి సంబంధించిన దాంట్లో ఇంత ప్రమాదం జరిగితే సున్నం వేశారని చెప్తున్నారు. అంటే డమ్మీ చేయడానికి సున్నం వాడారు, అంటే ప్రమాదాన్ని తగ్గించేదానికి. అంటే యాజమాన్యం తనకు నచ్చినట్టు తనకు వ్యవహారం చేసే పద్ధతి ఉంది. ఇది సరైనది కాదు. ఒకవైపున ప్రభుత్వాలు కార్మికుల పక్షాన్ని ఉంటాయి అని చెప్తున్నాయి.